వర్షం కోసం చెట్లు మేఘాలతో నిజంగా మాట్లాడతాయా? ఎస్, మాట్లాడతాయి. ఆ విషయం నాకు కూడా ఇవాళే తెలిసింది. ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయం. శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. మనుషుల్లాగా మాటలతో కాదు కానీ మేఘాలు ఏర్పడటంలో, వర్షం కురవటంలో చెట్లు ఒక న్యాచురల్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాసెస్ ద్వారా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంటే అది అడవులకి ఆకాశానికి మధ్య ఒక నిశ్శబ్ద సంభాషణ లాంటిదన్నమాట. ట్రాన్స్పిరేషన్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఇది జరుగుతుంది. చెట్లు వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అయిన టెర్పెన్స్ అనే వాయువులను తమ ఆకులకున్న సూక్ష్మ రంధ్రాల ద్వారా విడుదల చేస్తాయి. ఇవి మనం అడవుల్లో పొందే ఒక రకమైన పచ్చి వాసనకు కారణం అవుతాయి. ఈ వాయువులు సూర్యుడి కాంతి మరియు ఆక్సిజన్తో కలిసి ఏరోసోల్స్ అనే సూక్ష్మ కణాలుగా మారతాయి. ఇవి మేఘ బిందువులు అంటే క్లౌడ్ డ్రాప్లెట్స్ ఏర్పడటానికి కారణం అవుతాయి. ఈ ఏరోసెల్స్ చుట్టూ నీటి ఆవిరి గడ్డ కట్టి మేఘాలు ఏర్పడతాయి. దాంతో వర్షం పడే అవకాశం పెరుగుతుంది. అమెజాన్ లాంటి దట్టమైన పెద్ద అడవుల్లో కురిసే వర్షంలో సుమారు 50% వర్షాన్ని ఈ ట్రాన్స్పిరేషన్ ప్రక్రియ ద్వారా చెట్లే సృష్టిస్తాయి. అంటే చెట్లు తమ కోసం వర్షాన్ని పిలుస్తాయి అనటంలో సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చెట్లు మేఘాలను మాటలతో పిలవవు కానీ వాతావరణ రసాయనాలు, తేమ, వాసనలతో వాటిని వర్షం కురిపించమని ఆహ్వానిస్తాయి. అంటే చెట్లు మేఘాలతో మాట్లాడతాయి అన్నది సైంటిఫికల్లీ వాస్తవం.